హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గోవింద గోవింద గోవింద. జై శ్రీరామ్, జై గోమాత, జై తులసి నారాయణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీల అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల యొక్క విశేష కృషి వల్ల నేడు ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థ ఇంచుమించు 1000 మందిరాలతో ఇంచుమించు 80 భాషల పైగా బౌద్ధ గ్రంథాలని విశేషంగా ప్రచారం చేస్తూ, నామ సంకీర్తనని విశేషంగా ప్రచారం చేస్తూ, భగవత్ ప్రసాదాన్ని వితరణ చేస్తూ, గో సంరక్షణ చేస్తూ మన సనాతన ధర్మాన్ని గొప్పగా ప్రచారం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థ. ఈ సంస్థకు మూలాధారమైన గ్రంథాలు ఏంటంటే భగవద్గీత, బౌద్ధ యొక్క ఉపదేశాల ఆధారంగా ప్రజలకు మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాం. ప్రస్తుతం గీతా జయంతి మాసానాం మార్గశీర్షోహం అని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ తెలియజేశారు. మోక్షద ఏకాదశి రోజున శ్రీకృష్ణ భగవాన్ వారు 5000 సంవత్సరాల క్రితం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో భగవద్గీత బోధించారు, గీతోపదేశం చేశారు. ఎప్పుడైతే తన యొక్క కార్యనిర్వహణ విషయంలో అర్జునుడు పూర్తిగా అయోమస్థితిలో ఉన్నారో అప్పుడు కార్యోముఖం చేయడం కోసం శ్రీకృష్ణ భగవాన్ చేసినటువంటి దివ్యమైన ఉపదేశ గ్రంథమే భగవద్గీత. మన జీవితంలో కూడా రకరకాల సమస్యలతో సతమతమవుతూ ఎటువైపు ఎలా మనం అడుగులు వేయాలి అనే విషయంలో సంశయం కలిగినప్పుడు భగవద్గీత యొక్క ఆశయం తీసుకున్నట్టయితే మన జీవితం యొక్క లక్ష్యం ఏంటో తెలియజేసే గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం భగవద్గీత. మన యొక్క తల రాతని మార్చగల అద్భుత గీతగా మనం గుర్తించాలి. గీతా మాధ్యంలో కూడా తెలియజేయడం జరిగింది. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోపదమమాప్నోతి భయశోకాది వర్జిత. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస నైవసంతి పాపాని పూర్వజన్మకృతాని చ. ఈ గీతామధ్య శ్లోకాల్లో ఉన్న భావం ఏంటంటే ఎవరైతే భగవద్గీతను అత్యంత శ్రద్ధగా అధ్యయనం చేస్తారో వారి జీవితం నుంచి శోకం భయం తొలగిపోతుంది. అంతేకాకుండా వారి యొక్క పూర్వజన్మ పాప ఫలాలు అతని మీద ప్రభావం చూపజాలనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా భగవద్గీత గ్రంథం విద్యల్లో రాజు వంటిది. 9వ అధ్యాయం 2వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్ తెలియజేస్తున్నారు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షాగం ధర్మం శుష్కం కర్తమవ్యం. విద్యల్లో రాజు వంటిది, పవిత్రమైనది, రహస్యమైన చాలా గుహ్యమైన జ్ఞానం, ఆచరించడానికి సులభమైంది. ఎవరైతే దాన్ని చక్కగా ఆచరిస్తారో సుఖం అంటే సంతోషం, సుసుఖం అంటే చాలా సూపర్ హ్యాపీ. సో అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అందుకని భగవద్గీతను అధ్యయించమని కోరుకుంటున్నాం. వాడి యొక్క ఉపదేశాలను పాటించమని చెప్పేసి నేను విన్నవిస్తున్నాం. ఆధ్యాత్మిక విద్యానం అని చెప్పేసి 10వ అధ్యాయం 12వ శ్లోకంలో తెలియజేశారు. విద్యల్లో నేను ఆధ్యాత్మిక విద్యని చెప్పేసి మనం తెలుసుకోవాలి. మన రకాల భౌతిక విద్యను అభ్యసిస్తున్నాం, మనం దేహపోషణ కోసం మనం వాటిని అధ్యయనం చేస్తున్నాం. అదేవిధంగా జీవిత లక్ష్యం తెలుసుకోవాలంటే విద్యల్లో రాజానంటి భగవంతుని ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక విద్యను కూడా మనం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ప్రతి ఒక్క ఇంటిలో భగవద్గీత ఉండాలి, చక్కగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. శ్రీకృష్ణ భగవాన్ ఎంతో ప్రేమతో మనకి ఇచ్చినటువంటి గ్రంథమే భగవద్గీతగా మనం తెలుసుకోవాలి. ఎవరైతే ఈ భగవద్ గ్రంథాన్ని చక్కగా అధ్యయనం చేసి వాడి ఉపదేశాన్ని చక్కగా పాటించి ఆసక్తి ఉన్న వాళ్ళకి తెలియపరుస్తారో అలాంటి భక్తుడు భగవంతుడు చాలా ప్రియమైన వాడని చెప్పేసి శ్రీకృష్ణ భగవాన్ వారే తెలియచేశారు. సో భగవాన్ కంటే ప్రేమైనటువంటి స్థితిలో ఉండడం అనేది ఎంత గొప్ప విషయం. ఈ విధంగా మన జీవితాన్ని పరిపూర్ణడానికి అవకాశం ఉంటుంది. భగవద్గీత భగవంతుని యొక్క ఉపదేశాలు అయితే శ్రీమద్ భాగవతం భగవంతుని యొక్క ఉపదేశాలు అయితే శ్రీమద్ భాగవతం భగవంతుని గురించి తెలియజేసే గొప్ప ధార్మిక గ్రంథం. అమల పురాణం అంటారు.
ఈ గ్రంథాల్లో మన దోషాలని మనం చూడలేము. మన సహజంగా మానవుల్లో తప్పు చేసే స్వభావం ఉంటుంది, మోసగించే స్వభావం ఉంటుంది. మరి జ్ఞానం పరిపూర్ణం కాదు, మనం మాయకు లోబడే స్వభావం ఉంటుంది. కాబట్టి ఇది సాధారణ వ్యక్తులచే చెప్పబడిన గ్రంథం కాదు, ఇది అపౌరుషేయ గ్రంథాలు. శ్రీమద్ భాగవతంలో తెలియజేసిన విధంగా ప్రథమ స్కందం 7వ అధ్యాయం 7వ శ్లోకంలో తెలియజేశారు. శోక మోహం భయ నాశకం శ్రీమద్ భాగవత నిత్య పఠనం మరియు శ్రవణం. శ్రీమద్ భాగవతం చక్కగా ప్రతిరోజు అధ్యయనించడం ద్వారా శోకము మోహం భయం తొలగిపోతుంది. మన అభద్రతాభావం తొలగిపోయి భగవంతుని పట్ల నిష్ఠాపూర్వకమైన భక్తి అనేది ఉత్పన్నమవుతుంది. అందువల్ల ఈ భగవద్గీత బౌద్ధ గ్రంథాలని మనం ఇంటికి తీసుకుని వెళ్ళి కుటుంబ సభ్యులతో కూర్చొని వీటిని అధ్యయనం చేసి మన జీవితాన్ని పరిపూర్ణ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ గ్రంథాలు మన ఇస్కాన్ మందిరాల్లో, అన్ని ఇస్కాన్ మందిరాల్లో లభ్యమవుతాయి. ఈ గీతా జయంతి మాసం సందర్భంగా భక్తులు చేసే విన్నపం ఏంటంటే, మీరు దయచేసి ఈ గ్రంథాలని తీసుకోండి, అధ్యయనం చేయండి, సంపూర్ణ ఫలితాన్ని పొందండి. మీ లాభాన్ని పొందాలనుకున్న తర్వాత ఇతరులు కూడా బంధువులకి మిత్రులకి ఇది గొప్ప సేవగా మీరు గుర్తించాలి. మన దేశానికి చేసే, ప్రపంచానికి చేసే గొప్ప సేవ ఏంటంటే, మన చైతన్య మహాప్రభు తెలియజేశారు, భారత భూమితే హోలే మన జన్మయార జన్మ సార్థక కరి పరోపకార. భారతదేశంలో జన్మ తీసుకున్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైన ధర్మం ఏంటంటే, మొట్టమొదట తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. ఎలాగా? భగవద్గీత ఎంతో ప్రేమతో వచ్చినటువంటి గ్రంథాలు, భగవద్గీత బౌద్ధ గ్రంథాలు, ఈ గ్రంథాలు మనం అధ్యయనం చేయాలి. మన ఈ ప్రదేశాన్ని మనం పాటించాలి. మనం పరిపూర్ణ చేసుకున్న తర్వాత ఈ గ్రంథాలని ఇతరులకి తెలియచేసి వారికి చేసే గొప్ప పరోపకారం అంటే ఈ యొక్క గ్రంథాలని వారికి మహత్యాన్ని తెలియపరిచి వాళ్ళు కూడా పాటింపచేయడం. ఈ సందర్భంగా మరొక ముఖ్యమైన విజ్ఞప్తి అంటే, ఈ గ్రంథాలను చక్కగా అవగాహన చేసుకోవాలంటే ఎవరైతే చక్కగా భగవంతుని నామాన్ని జపిస్తారో, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు షోడశాక్షర మంత్రాన్ని ఉపదేశించారు. ఇది షోడశనాంనాం కలికల్మషనాశనం నాతరః పరతరోపాయ సర్వవేదే సదస్యతి. సర్వవేదాల యొక్క సారాంశం ఈ హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం చక్కగా జపిస్తారో, ఎంత శ్రద్ధగా జపిస్తారో అంత గొప్ప స్థాయిలో భావతని అర్థం చేసుకుంటారు. సో భక్తులు చేసే విజ్ఞప్తులు అంటే, చక్కగా నామాన్ని జపించండి, కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళ చేత జపింప చేయండి. ఇంకా వీలైతే తులసి మాల చుట్టూ ప్రదక్షిణ చేసి తులసి మొక్కలు ఉంచుకొని ఈ నామజపం చేస్తే చాలా విశేషమైన ఆశీస్సులు లభిస్తాయి. నెలకు 2 సార్లు వచ్చే ఏకాదశిని పాటించండి. ఈ విధంగా మనం ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నచిందనే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, గోవింద గోవింద గోవింద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాంట్ హరే కృష్ణ మహామంత్ర అండ్ బి హ్యాపీ. జై శ్రీకృష్ణ భగవాన్, జై శ్రీరామ్. తిరుమల తిరుపతి దేవస్థానంకి జై, ఇస్కాన్ తిరుపతికి జై. ఓం నమో వెంకటేశ్వర. Bye.